హాయ్ హలో వెల్కమ్ టు టీఎఫ్పిసి. నేను మీ కృష్ణ చైతన్య. సో ఆగస్ట్ 6th మెరిసే మెరిసే అనే సినిమాతో ఒక లవబుల్ కంటెంట్ తో మన ముందుకు వస్తున్నారు టీమ్. మరి నాకైతే ఆ ట్రైలర్ చూసిన తర్వాత చాలా డౌట్స్ అనిపించాయి. ఎందుకంటే అంత లవబుల్ గా సినిమా తీస్తున్నప్పుడు మరి 6th మనందరినీ మెప్పించడానికి వస్తున్నప్పుడు మనకి సంబంధించి కూడా చాలా క్వశ్చన్స్ అడగాలి కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? సో ఈరోజు మనతో పాటు ఉన్నారు మెరిసే మెరిసే హీరో దినేష్ గారు. ఆల్రెడీ ప్లేబ్యాక్ సినిమాతో మనందరికి బాగా సుపరిచితమైన వ్యక్తి. అలాగే హీరోయిన్ శ్వేత గారు. మరి వాళ్ళతో మాట్లాడి చాలా విషయాలు తెలుసుకుందాం. హియర్ వి గో. హాయ్ అండి. హాయ్ అండి. ఎలా ఉన్నారు? హాయ్. గుడ్. ఎగ్జాస్టెడ్ కొంచెం బట్ ఎక్సైటెడ్ as well. ఎక్సైటెడ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. కరోనా సెకండ్ వేవ్ తర్వాత సక్సెస్ఫుల్ గా థియేటర్స్ లోకి ఆగస్ట్ 6th వస్తున్నారు. సో ఫస్ట్ థియేటర్స్ ఓపెన్ అయిన తర్వాత ఇప్పటికీ ఇంకా జనాలకు కొంచెం డౌట్ ఉంది. అంటే ఆడియన్స్ అంతా రిసీవ్ చేసుకుంటున్నారా? అంటే జనరల్ గా ఉన్న పర్సెప్షన్ అంటే ఒక పెద్ద సినిమా వచ్చిన తర్వాత ఆడియన్స్ అందరు వచ్చిన తర్వాత మిగిలిన సినిమాలు పుష్ చేద్దామేమో అన్నట్టుగా. సో ఈస్ దిస్ రైట్ టైమ్ ఆర్ నాట్? అండ్ ఏ డెసిషన్ వల్ల కన్క్లూజన్ కి వచ్చారు? అంటే యాక్చువల్లీ మాకంటే ముందు ఒక 2 మూవీస్ 30th రోజు వచ్చాయి కాబట్టి థ్యాంక్స్ టు దెమ్ అండి ఒక డేరింగ్ స్టెప్ తీసుకున్నారు. సో దట్ ఆల్రెడీ ఇట్ రన్ వెల్. ఒక తిమ్మరుసు మంచి హిట్ అయింది. సో దే షోడ్ అస్ అ పాత్. యాక్చువల్లీ వీ హ్యాడ్ దిస్ థింగ్. ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది. అండ్ మోర్ ఓవర్ నాకు తెలిసి ఎవ్రీథింగ్ బికేమ్ నార్మల్. మనం బయటకు వెళ్ళి చూస్తుంటే రెస్టారెంట్స్, పబ్స్ అన్ని చోట్ల జనాలు ఏదున్నారు. బట్ వై థియేటర్స్కి ఇప్పుడిప్పుడే ఐ థింక్ దే విల్ కమ్ అండి. మంచి కంటెంట్తో ముందుకు వస్తే దే డెఫినెట్లీ కమ్. లాస్ట్ టైం ఫస్ట్ వేవ్ తర్వాత చూసుకుంటే కూడా అండ్ ఐ కేమ్ విత్ ప్లేబ్యాక్. దే చాలా మంచిగా ఆదరించారు. అండ్ మిగతా మూవీస్ విషయంలో కూడా ఉప్పెన కానీ జాతిరత్నాలు కానీ హ్యూజ్ కలెక్షన్స్ ఫర్ దెమ్. సో ఇన్ ఏ వే పీపుల్ ఆర్ మిస్సింగ్ థియేటర్స్ అండి. సో కరెక్ట్గా ఇఫ్ వీ కమ్ అప్ విత్ గుడ్ కంటెంట్ మంచి సినిమాతో వస్తే దే డెఫినెట్లీ వాచ్ ఇట్ అండ్ ఎంకరేజ్. ఓకే, సో ఆ కాన్ఫిడెన్స్ ఓకే. అండ్ శ్వేత గారు, మీ జర్నీ మెరిసే మెరిసేకి ఎలా మెరిసింది? ఐ మీన్ ఎలా స్టార్ట్ అయింది? It started on a very good note actually when I was told about the script by our director Pawan sir. That itself was a highlight, and I really liked the character of Vanilla in the movie. So that is something that made me do this movie. She's an independent character coming from a small town girl, like small town, and then the way she carries her life and with all the obstacles around, that's shown very beautifully. Okay, and మీరు చూసారా ప్లేబ్యాక్ సినిమా? I saw Husharu. I didn't get time to watch playback, but I will first, when I go back home, I'll first watch that. I was traveling, so I couldn't. But Husharu, after I saw his movie Husharu, I was like, I called him and I spoke to him that I saw your movie and it was really nice. ఓకే, అండ్ మీరు అడగలేదు ఇప్పుడు ప్లేబ్యాక్ చూసారా? అంటే తను బిజీగా ఉందని విషయం తెలుసు కదా, సో అందుకు అడగలేదు, పోస్ట్ చేయలేకపోయా. ఓకే, అండ్ ప్లేబ్యాక్ యాక్చువల్లీ థియేటర్స్ తో పాటు ఓటీటీలో కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈవెన్ దో మన ఫ్రెండ్ సర్కిల్ అంతా కూడా. సో అంటే ఇట్స్ ఆసమ్ కాన్సెప్ట్, చాలా బాగా తీశారు, చాలా బాగా వచ్చింది అని. సో అలా ఒక డిఫరెంట్ జోనర్ చేసిన తర్వాత వై దిస్ కాన్సెప్ట్ అంటే ఎలా సెలెక్ట్ చేసుకున్నాను? అంటే ఇఫ్ యూ సీ అండ్ నేను చేసిన ఒక జనరల్ మూవీస్ ఇప్పటివరకు నేను ట్రై చేయని కాన్సెప్ట్. సో ఒక యూత్ఫుల్ ఎంటర్టైన్మెంట్ లా, రొమాంటిక్ ఎంటర్టైనర్, సో రామ్ కామ్ కాబట్టి ఐ నెవర్ ఎక్స్ప్లోర్ దిస్. అంటే హుషారు వాజ్ ఏ యూత్ఫుల్ సబ్జెక్ట్ అండ్ ఫ్రెండ్స్ కాన్సెప్ట్. ప్లేబ్యాక్ ఈజ్ ఏ హోల్ డిఫరెంట్ కాన్సెప్ట్. అంటే ఈ స్క్రిప్ట్కి ఇప్పటివరకు చేయండి కదా, సో డెఫినెట్లీ ఇది కొత్తది. నాకు జర్నీలో చూసుకుంటే ఇట్స్ డిఫరెంట్ స్క్రిప్ట్. సో ఐ డోంట్ వాంట్ టు రిపీట్ మై స్క్రిప్ట్స్ అండి. ఎప్పుడైనా చేస్తున్నప్పుడు నెక్స్ట్ మూవీ కూడా ఐ వాంట్ టు ట్రై సంథింగ్ డిఫరెంట్. ఇప్పటివరకు చేయాలని ఉంటుంది. సో ఇన్ ఏ వే ఇట్స్ ఎ డిఫరెంట్ స్క్రిప్ట్. ఐ లవ్ ద స్క్రిప్ట్. అండ్ జనరల్గా హీరోయిన్ క్యారెక్టర్ కొంచెం తక్కువ ఉంటుంది మన మూవీస్లో, కానీ ఈ మూవీకి వచ్చేసరికి వెన్నెల అండ్ సిద్ధు క్యారెక్టర్స్ ఈక్వల్గా ఉంటాయి. సో హౌ ది అంటే ఒక బ్యూటిఫుల్ జర్నీ అండి. హౌ వాళ్ళ లైఫ్లో ఒకరినొకరు ఎలా టఫ్ సిచ్యువేషన్లో ఎలా హెల్ప్ చేసుకున్నారు, హౌ దే గెట్ అలాంగ్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీరు స్క్రీన్ మీద లవ్ ద క్యారెక్టర్స్ యాక్చువల్లీ. యాజ్ యూజువల్గా హుషార్లో నన్ను ఎలా రిలేట్ చేసుకున్నారు అబ్బాయిలందరూ, సిద్ధు క్యారెక్టర్ ఐఎమ్ ప్లేయింగ్ ది సిద్ధు క్యారెక్టర్ని అలానే రిలేట్ చేసుకుంటారు. 25 to 30 ఆ ఏజ్లో మధ్యలో ఉన్న వాళ్ళకి అబ్బాయిలకి కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది, ఒక చిన్న నాటినెస్ ఉంటుంది, అండ్ లైఫ్ అంటే ఒక అన్సర్టెనిటీ ఉంటుంది వాళ్ళకి. సో హౌ అలాంటి సిచ్యువేషన్లో ఒక అబ్బాయి లైఫ్లోకి వెనెలా ఎంటర్ అయిన తర్వాత హౌ వాళ్ళిద్దరు ఎలా కలిసారు, ఇట్స్ ఎ బ్యూటిఫుల్ జర్నీ. సో నేను ఇప్పుడు చైన్ కాన్సెప్ట్ కాబట్టి దిస్ మిస్. ఓకే, అండ్ వెనెలా గారు, ఓ వద్దా శ్వేత గారు? For now you can also address me with Vanilla garu. Yes, ఆల్రెడీ ట్రైలర్ చూసినప్పుడు నోటీస్ అయింది అది. పర్టికులర్లీ వెనెలా అని ఒక మీ పేరు అనేది నోటీస్ అయింది. జనరల్ గా మనం ట్రైలర్ చూసినప్పుడు నేమ్స్ అంత నోటీస్ అవ్వవు. వెన్ థియేటర్స్ కి వెళ్ళినప్పుడు మాత్రమే మనకు ఆ పర్టికులర్లీ ఓకే ఈ క్యారెక్టర్స్ అనేది మనకు నోటీస్ అవుతుంది. కానీ
సో యా, వెన్నెల గారు, మీరు ఫస్ట్ స్క్రిప్ట్ చెప్పినప్పుడు జనరల్లీ ఒక కొత్త స్క్రిప్ట్ విన్నప్పుడు మనకి చాలా డౌట్స్ వస్తాయి. సో అది టీమ్ గురించి అవ్వచ్చు, ఆర్ స్క్రిప్ట్ గురించి, ప్రొడక్షన్ గురించి, వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇట్స్ జనరల్ థింగ్. సో అలా మీకు ఫస్ట్ వచ్చిన డౌట్ ఏంటి? Actually, when I first met the entire team, before I met them, I had a lot of doubts, like every actor would have. So once I met them, I spoke to our director, sir. He had a lot of clarity about what he wants to do in terms of execution. He had a lot of clarity, and our DOP, Sir Nagesh sir, is already brilliant with his work. So I was quite excited to work with him. And first day I had word with Dinesh also. So he was equally excited for Vanilla character and his own character in the movie, because they are equally treated. Equal importance is given. So I actually, after seeing all of this, I really had no doubts. So it was actually a very nice journey, and I think I've made the right decision by choosing this movie to do. And yeah, fortunate enough to be working with all of them. ఓకే, అండ్ ఈ సినిమాకి మెరిసే మెరిసే టైటిల్ పెట్టారు కదా, వై దిస్ టైటిల్? అండ్ ఒకవేళ అంటే ప్రీవియస్ డిస్కషన్స్ అప్పుడు ఒకవేళ టైటిల్స్ అనేవి ఒక 2-3 ఆబ్వియస్లీ అనుకుంటాం, సో ఇది మోర్ యాప్ట్ అవుతుందని. అండ్ ఒకవేళ మెరిసే మెరిసే కాకపోతే ది బెస్ట్ యాప్ట్ అయ్యే టైటిల్ ఏంటి? మెరిసే కాకపోతే ది బెస్ట్ యాక్టర్, ఆ కాన్సెప్ట్, ఆ క్యారెక్టర్స్ ని బట్టి లైక్ వి గేవ్ ఇట్ ఏ థాట్, అది ఫిక్స్ అవ్వలేదు. బట్ నేను డైరెక్టర్ గారు అనుకుంటున్నప్పుడు పవన్ గారు, వి ఫెల్ లైక్ లైఫ్లో వెన్నెల అని ఒక అనుకున్నాం. కానీ మెరిసే మెరిసే అందరికీ బాగా నచ్చి అదే ఫస్ట్ ఉంది. వి గేవ్ ఇట్ థాట్, ఇంకొక ఆప్షన్ ఏదైనా ఉంటే ఎలా ఉండొచ్చు అంటే లైఫ్లో వెన్నెల, లైక్ సిద్ధు లైఫ్లో వెన్నెల లాగా లైఫ్లో వెన్నెల. ఓకే, అండ్ మెరిసే మెరిసే యాప్ట్ అని ఎందుకు చెప్తామంటే జర్నీ ఆఫ్ 2 souls అండి, లైక్ 2 persons, హౌ వాళ్ళ అబ్స్టకల్స్, హర్డల్స్ అన్ని క్రాస్ అయ్యి, కష్టాలు ఇవన్నీ క్రాస్ అయిన తర్వాత హౌ దే షైన్, హౌ దే లైక్ వాళ్ళ లైఫ్లో ఎలా మెరిసారు, ఇట్స్ లైక్ మెరిసే మెరిసే సిద్ధు అండ్ వెన్నెల. సో దట్స్ హౌ వి ఫెల్ట్ ఇట్ విల్ బి టూ యాప్ట్ అని చెప్పి. అండ్ చాలా బ్రీజీగా కూల్గా ఉంది కదా టైటిల్, సో లాట్ ఆఫ్ పాజిటివ్ వైబ్స్ విత్ ద టైటిల్ ఇట్స్, సో అందుకు మెరిసే మెరిసే. ఓకే, అండ్ వెన్నెల గారు, సో క్యారెక్టర్లో ఏంటంటే బేసిక్గా చాలా థింగ్స్ ఉంటాయి. సో ఆ డ్రెస్సింగ్ అటైర్ అవ్వచ్చు, ఆర్ క్యారెక్టరైజేషన్, అండ్ చాలా ఎలిమెంట్స్ ఉంటాయి. సో దీనిలో మీకు బాగా నచ్చిన ఆస్పెక్ట్ అండ్ ఎలిమెంట్ ఏంటి? The best aspect the director has shown in the movie is when Vanilla, she comes from a village, she dresses up that way, you know, she's very traditional. But then her transformation to being a fashion designer, how she is, you know, it's shown in the movie, and it's evidently seen in every phase of Vanilla's life that she's growing as a designer in her career. So it is evidently seen with the design choices that she makes in the movie, the sort of clothes she's wearing or grooming herself. So it's pretty evident, and I really like that fact. ఓకే, ఇప్పుడు నేను అడిగేదానికి మీరు చాలా జెన్యున్ గా చెప్పాలి. లేదు, చాలా జెన్యున్ గా చెప్పాలి. సో జనరల్ గా ప్రతి ఒక్కళ్ళ లైఫ్ లో కొన్ని అల్లరి పనులు, చిల్లర వేషాలు అన్ని చేస్తుంటారు, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో మీరు మీ రియల్ లైఫ్ లో మీ చిన్నప్పటి నుంచి ఇప్పటిదాకా సో నేను మరీ ఇంత చీప్ గా బిహేవ్ చేశానంటా అని అనుకున్న ఇన్సిడెంట్స్ చెప్పాలి, లేవు అని మాత్రం చెప్పద్దు, అది ఎవరికైనా. లేదండి, చాలా ఉన్నాయి, నేను చెప్పాను ఒకటి కాదండి, చాలా ఉన్నాయి. అంటే యూనో ఫ్రెండ్స్ తో ఉన్నప్పుడు అల్లరి పనులు చేస్తుంటే తర్వాత రియలైజ్ అవుతాం, అది ఇలా చేసామేంట్రా అని. అలా చాలా ఉన్నాయి. పర్లేదు, అందులో ఒకటి రెండైనా చెప్పాలి. పర్సనల్ స్పేస్ లైక్ ఎందుకులేండి, చేసేది అల్లరి మొత్తం మా ఫ్రెండ్స్ తో కలిసాము అంటే, సో వదిలేండి బాగోదు. అందరూ చెప్పగలిగేవన్నా ఉంటాయి కదా, ఒక 1 or 2. అంటే ప్రాంక్స్ ఎక్కువ చేసామండి మా ఫ్రెండ్స్ మీద, ఒకరి మీద ఒకరు. అంటే యూనో యూట్యూబ్ వీడియోస్ లో ఎలా చూస్తుంటారు ప్రాంక్స్, అలా ఒకరి మీద ఒకరు ప్లే చేయడం. చీప్ గా బిహేవ్ చేసేంత ఉండదు. చీప్ గా అంటే చాలా ఉన్నాయండి, మీరు కొంచెం చెప్పగలిగిన అంటే చెప్పాను అంతే ఒకటి. అందుకే నేను మీకు చాలా జెన్యూన్ గా చెప్పాలి అని చెప్పాను. అందుకే చెప్పలే, నేను కూడా జెన్యూన్ గా చెప్తాను, చెప్పలేనండి ఆడేసుకుంటారు అంటున్నా. మీ ఫ్రెండ్స్ ఆడియన్స్? మా ఫ్రెండ్సే కదా, ఆడియన్స్ కూడా ఆడేసుకుంటారు. అదే నువ్వు అసలు కైండ్ ఆఫ్. ఓకే, సో అండ్ ఈ క్యారెక్టరైజేషన్ లో కొన్ని మన రియల్ లైఫ్ కి కనెక్ట్ అవుతాయి కదా, సో మనం ఆ క్యారెక్టర్ ని మనం మన రియల్ లైఫ్ తో కూడా చూస్తూ ఉంటాం. సో అలా రియల్ లైఫ్ కి కనెక్ట్ అయిన పాయింట్ ఏదైనా ఉందా యాజ్ ఎ గర్ల్? As a girl, say, I feel whenever, you know, when the audience will go in, mostly girls here would go and watch the movie in the theater, the character is very relatable. Everything that the Vanilla character does, it's like a normal girl would do. The struggles that she faces to be who she is.
you know, to find her own identity, how she's struggling. So any normal female would also, like a girl, a working girl or a girl who has ambitious, would relate to it, and she would feel attached to the character. And it is shown very beautifully by a director. And I can't wait, you know, for everybody to experience this actually. Yeah. Actually, వెనెలా క్యారెక్టర్కి తనకి చాలా సిమిలారిటీస్ ఉన్నాయండి. వెనెలా ఈజ్ అన్ ఇండిపెండెంట్ క్యారెక్టర్ హూ వాంట్ టు గ్రో బిగ్ ఆర్ డ్రీమ్ బిగ్. ఐ సీ ద సేమ్ సిమిలారిటీ ఇన్ శ్వేత యాజ్ వెల్. ఓకే, Well, మీ రియల్ లైఫ్ లో వెన్నెల నా రియల్ రియల్ లైఫ్ లో రియల్ కాదు, రియల్ లైఫ్ లో లేదు, Real ఇంకా life. వెన్నెల రాలేదు, వెయిట్ చేస్తున్నాం. వెన్నెల రాలేదా? వెన్నెలకి అందరినీ చూపిస్తే దిష్టి తగిలిద్దని అలా ఏం లేదా, వెన్నెల ఇంకా రాలేదు. ప్రస్తుతానికి కెరియర్ మాత్రమే కనిపిస్తుంది, వెన్నెల కనిపించలేదు. ఇంకా నెక్స్ట్ ఇంకా మంచి ప్రాజెక్ట్స్ చేయాలి, మంచి హిట్స్ కొట్టాలి, ఇవే ఉంది. ఇంకా వెన్నెలకి టైం కూడా లేదు. అంటే కెరీర్ అనేది మార్నింగ్ ఎంత ఉన్నా కూడా ఈవినింగ్ అయ్యేసరికి వెన్నెల వస్తానే కదా మనకి ఆనందం. లేదండి, మనకి హిట్స్ వస్తేనే ఆనందం అండి. అంటే ఎంత ట్రై చేసినా చెప్పనంటారు. ట్రై చేసిన అసలు లేదు, మీరు ట్రై చేయడానికి. ఓకే ఓకే ఓకే. అండ్ మీ క్యారెక్టరైజేషన్ లో ఒకవేళ సిద్ధు క్యారెక్టర్ అలాంటి క్యారెక్టరే మీ రియల్ లైఫ్ లో ఉంటే, ఇస్ దిస్ చూజీ ఆర్ సంథింగ్? అంటే మీకు ఎలాంటి స్పెసిఫికేషన్స్ కావాలి అంటారు, అంటే యాజ్ ఏ ఒక అబ్బాయిలో? Actually, I like Sidhu's character in the movie. You know, after he meets Venela, the way he transforms himself to work hard, you know, he's understanding the quirks of life, like how can I help her? You know, it's about when two people fall in love, they want to grow together. And that is what Sidhu does. He is supporting Venela. He is trying to win her heart in a way where, you know, he's trying to support her in everything, especially career. And that is what, you know, Venela really likes, because her character, she's engaged, and the way she's dominated by the fiancé. Now when she sees so much freedom given by the Sidhu character, she's like literally awed by that fact. And when it comes to me, if I would actually like a guy, yes, of course, if you see anybody putting efforts in the relationship, any girl would fall for a guy, you know, like you see efforts, loyalty, understanding, supporting. These are the things we should see, and not like how a man looks. I think that's more important. ఓకే. అండ్ సినిమా ట్రైలర్ లో చూస్తే తనకు ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత మీరు లవ్ లో పడుతున్నట్టు ఆ సెన్స్ తెలుస్తుంది. బట్ ఆ సెన్స్ చూసినప్పుడు మనకి ఆల్రెడీ అంటే ఒక రెమో సినిమాలో ఎందుకో ఈవెన్ నాకైనా చిన్న స్ట్రైక్ అయింది, అంటే రెమో సినిమాలైనా ఆ క్యారెక్టరైజేషన్, అమ్మాయికి ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయిన తర్వాత తిను లవ్ లో పడడం. ఆ మూవీకి వస్తే ఏంటంటే ఆయన డెలిబరేట్ గా లవ్ లో, అంటే తన ఫస్ట్ లుక్ లోనే అయిన తర్వాత లవ్ అని చెప్పి చాలా ఎఫర్ట్ పెడుతుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే అలా చూడగానే లవ్ అనేది లేదండి, వీళ్ళ జర్నీలో ఒకరి మీద ఒకరు ఇష్టం పెరుగుతుంది. నాట్ లైక్ ఇట్స్ నాట్ ప్రీ ప్లాన్ యాక్చువల్లీ. అంటే అమ్మాయిని చూడగానే లవ్ చేసింది, ఇంకా ఆమెతో మాట్లాడాలి, ఆమెను ఎలా అయినా దక్కించుకోవాలి, షీ హ్యావ్ టు లవ్ మీ బ్యాక్, ఇలా కాదు. యాక్చువల్లీ వెన్ ఇట్ కమ్స్ టు మెస్సే ఇద్దరు ఒక జర్నీలో వెళ్తూ ఉంటారు, ఆ జర్నీలో ఒకరి మీద ఒకరికి ఇష్టం కలుగుతుంది. ఇట్స్ నాట్ దట్ ప్రీ ప్లాన్. ఫస్ట్ లుక్ లోనే అమ్మాయి నచ్చేసింది, ఇంకా నీకోసమే, నువ్వే నా ప్రాణం, నువ్వే నా ఊపిరి, ఇలాంటి. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఒక బ్యూటిఫుల్ పాయింట్ ఏంటంటే వాళ్ళిద్దరు లవ్ యూ కూడా చెప్పుకోరు, అంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అలా ఉంటుంది. సో దే రియలైజ్ దట్ దే ఆర్ ఇన్ లవ్, అండ్ లాస్ట్ లో కలుస్తుంది. సినిమా మొత్తం ఎక్కడ లవ్ యూ, ఐ లవ్ యూ టూ అని ఎక్కడ చెప్పుకోరు. So that's the beauty of the characters. Actually, then they don't fall in love at first sight, and that's the best part about the movie, because they are growing with each other, and with time they realize that the liking is turning towards love. And they're more driven to career thing actually. Yeah, yes, they're growing, and when they grow, they feel I'll be happy to grow with this person and very comfortable to be with that person. So that's why, you know, they try and come together in a way that they convey that we have emotions for each other. ఓకే. అండ్ ప్రాక్టికల్ లైఫ్ ఎలా ఉంటుందో అలా అనుకోవచ్చు, అంటే ఒక మెచ్యూర్డ్ పర్సన్స్ ఒక ప్రాక్టికల్ లైఫ్. ఓకే. అండ్ పవన్ గారు, సో పవన్ గారిని ఫస్ట్ మీరు స్టోరీ నరేట్ చేసినప్పుడు, ఆ తర్వాత సెట్స్కి వెళ్ళిన తర్వాత కొంచెం డిఫరెన్స్ చూస్తాం, బికాస్ వాళ్ళకుండే హెక్టిక్ స్కెడ్యూల్స్ అండ్ టెన్షన్స్ అవి వేరు. బట్ మోస్ట్ మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి పవన్ గారు? పవన్, ఐ లైక్ హిస్ క్లారిటీ అండి. So when it comes to expressions, minute expressions కూడా, when he comes and explains the scene, నాకు నరేషన్ అప్పుడు ఏది అనిపించిందో త్రూఅవుట్ జర్నీ కూడా అదే అనిపించింది. హి వాజ్ దేర్, అంటే ఏది అన్చేంజ్డ్ కాదు. అంటే యూనో కొంచెం వెళ్ళిన తర్వాత ఒక్కసారైనా ఎవరికైనా ఒక మనిషికి ఒక వర్క్ చేస్తున్నప్పుడు చిన్న క్లారిటీస్ మిస్ అవుతాయి, బట్ హీ నెవర్ హ్యాడ్ దట్.
మాకు అలాంటి ఇబ్బందులు ఏం లేదు. అండ్ హీ వాస్ వెరీ పర్టికులర్ అబౌట్ ఫ్యూ ఎమోషన్స్ యాజ్ వెల్. అలా కాదు, తనకి ఎలా కావాలో అది చేయించుకుంటాడు. అంటే తన మైండ్లో ఆల్రెడీ మూవీ ఉండిపోయింది కాబట్టి వి జస్ట్ ఫాలోడ్ హిమ్ అని చెప్పింది. ఓకే. అండ్ మీ ఇద్దరు మంచి సింగర్ ఎవరు మీరు తప్పించుకోవడానికి? అలా ఏం లేదండి. నో, షీ హ్యాస్ బ్యూటిఫుల్ వాయిస్ అండ్ ఫ్యూ ఇన్సిడెంట్స్ లో కూడా బాగానే పాడుతుంది. అయితే ఇప్పుడు శ్వేత గారు పాట పాడుతున్నారు. Who's a good singer? Okay, I like singing. I enjoy singing. యాక్చువల్లీ తను చెప్పి మంచి పని చేసింది. ఇప్పుడు మీకే ఉంటుంది. ఏంటి ఉంటుంది సాంగ్ అతను పాట పాడిన తర్వాత చెప్తాను. సో మీరు హ్యాపీగా పాట పాడొచ్చు, తర్వాత దినేష్ గారు ఆలోచించాలి అంతే. For me to sing, let's sing together. We'll sing together. కనులో దొరచించే కావ్యాలలో మనసు గమనించే రావాలిలా తీయని కలలలు చూపే కుంభని హారి అందించే. ఆయన తను ఆల్రెడీ ఫస్ట్ పాడతానని ఒప్పుకున్నారు కాబట్టి తను ఓకే. బట్ ఇప్పుడు మీరు మాత్రం ఆయన కూడా సో ఫస్ట్ మీరు తన అని చూపించారు కదా, అంటే బాగా పాడుతుంది కాబట్టి అందుకే ఇప్పుడు నేను మీకు చాలా ఈజీగా ఒకటి చెప్తున్నాను. సో ఇదే సాంగ్ ని మీరు ర్యాప్ వర్షన్ లో బట్ మెలోడీ సాంగ్ ని ర్యాప్ లో పాడితేనే కొంచెం క్రేజీ ఉంటది. ఎందుకండి మా డైరెక్టర్ మ్యూజిక్ ప్లీజ్ ట్రై. పర్లేదు, మీరు ట్రై చేసి ఇంటర్వ్యూ వరకు. పాటకి ఫ్యాన్స్ ఉన్నారండి, బయటకి వెళ్ళి కొడతారు. ర్యాప్ ఎందుకు లేదు, బ్యూటిఫుల్ మెలోడీ కదా. సో సంథింగ్ అలా చెప్పి తప్పించేసుకుంటున్నారు కదా. అలా ఏం లేదండి. ఓకే. అండ్ కమింగ్ టు మెరిసే. సో ప్రతి సినిమాలో మనకి సినిమా మొత్తం అయిపోయిన తర్వాత ఒక ఫేవరెట్ సీన్, ఫేవరెట్ షాట్, మనం అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది అని ఒక ఎమోషన్ ని మనకు చూపిస్తుంది. సో అలా మీకు ఈ సినిమా చూపించిన ఎమోషన్, ఫేవరెట్ సీన్ ఆర్ షాట్ ఏంటి? ఫేవరెట్ సీన్స్ అంటే అంటే సిద్ధుకి వాళ్ళ నాన్నకి కన్వర్జేషన్ మధ్య ఉంటుంది, ఒక సీన్ ఉంటుంది అనమాట. వాళ్ళ నాన్న ఎప్పుడు ఇర్రెస్పాన్సిబుల్ అది అంటుంటాడు. సో తను చేంజ్ అయిన తర్వాత వాళ్ళిద్దరి మధ్య ఒక ఎమోషనల్ సీన్ ఉంటుంది. ద సేమ్ టైం వెన్నెల వాళ్ళ పేరెంట్స్ ముందు, అంటే వెన్నెల ఈజ్ తను కొంచెం ఇంట్రోవర్ట్ టైప్ అండి. ఆ క్యారెక్టర్ ఏంటంటే షీ వాంట్ టు ఎక్స్ప్రెస్ బట్ కాంట్ ఎక్స్ప్రెస్, అంటే తనకున్న సిచ్యువేషన్స్ వల్ల కానీ షీ కాంట్ ఎక్స్ప్రెస్ హర్ సెల్ఫ్ టు వాళ్ళ పేరెంట్స్ కైనా లేకపోతే హర్ వుడ్ బి యాజ్ వెల్. సో ఇలా ఉంటే తను ఓపెన్ అప్ అయ్యే సీన్. సో క్లైమాక్స్లో దోస్ కమ్ వెరీ బ్యూటిఫుల్ సీన్స్ అనిపించింది నాకు చాలా వరకు. ఎందుకంటే వాళ్ళు స్టార్ట్ అయిన హౌ దే స్టార్ట్ అప్ వాళ్ళు స్టార్టింగ్లో చూపించిన క్యారెక్టర్కి టోటల్ కాంట్రాస్ట్ ఉంటుంది. హౌ దే ట్రాన్స్ఫార్మ్ దెమ్సెల్ఫ్ ఇన్ దర్ జర్నీ. సో ఆ జర్నీలో వాళ్ళు ఎలా మారారు, సో ఆ మూమెంట్ ఎక్స్ప్రెస్ చేసే మూమెంట్ వచ్చినప్పుడు దోస్ 2 scenes కేమ్ వెరీ బ్యూటిఫుల్. ఇంకా చాలా ఉన్నాయి సరదా సీన్స్ కూడా, బట్ ఆ 2 scenes చాలా ఫేవరెట్. ఓకే. అండ్ వెన్నెల గారు, సో ఈ సినిమాలో ఉన్న డైలాగ్స్ అన్నిట్లో మీకు బాగా గుర్తున్న తెలుగు డైలాగ్స్ ఏమైనా ఉన్నాయా? Of course, the one which is there in the trailer. Which one? Don't say that cheap thing. Yeah, the cheap thing actually it looks. అమ్మ చెప్పాలి కదా తెలుగులో. Yeah. What is the starting to it? General గా అబ్బాయిలు ఇంత చీప్ గా బిహేవ్ చేస్తారు, నువ్వు ఇంత చీప్ గా బిహేవ్ చేస్తున్నావు. బాగా కనెక్ట్ అవుతుంది తనకి. Say it correctly. Yeah, you said it correctly and exactly yeah, like that. అంటే మీ సెట్ లో కొంచెం అల్లరి చేస్తానండి. అది చీప్ గా అయితే ఎప్పుడు చేయలేదు, సిద్ధు అలా చేసేవాడు. But otherwise he's a very decent he's very decent on set. ముందే చెప్పారు అలా చెప్పమని? No but I'm saying like yeah. Okay. అండ్ సిద్ధు క్యారెక్టర్ కి మీ రియల్ లైఫ్ కి అసలు సంబంధమే లేదు, అంటే అది చిన్న చిన్న విషయాలైనా అవ్వచ్చు, హ్యాబిట్స్ ఆర్ బిహేవియర్ ఆర్ యాటిట్యూడ్, అసలు సంబంధమే లేదు, ఈ పని రియల్ లైఫ్ లో నేను అసలు చేయను, సిద్ధు క్యారెక్టర్ లో ఉన్నది అనాలంటే ఏం చెప్తాను? సిద్ధు వాళ్ళ డాడ్ తో బిహేవ్ చేసే టైప్ అండి. నేను మా డాడ్ అసలు ఐ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇన్ మై డ్రీమ్స్ యాక్చువల్లీ, అంత ఫ్రీగా నేను మాట్లాడుతానని చెప్పి. సో సిద్ధు ఇస్ దట్ ఆ ర్యాపో ఉంటుంది. బట్ మా నాన్న దగ్గరికి వచ్చేసరికి కొంచెం భయం, అవుట్ ఆఫ్ రెస్పెక్ట్, అంత ఫ్రీగా నేను అన్ని షేర్ చేయలేదు. ఏంటి భయపడతారు మీరు? చిన్నప్పటి నుంచి అండి, ఇప్పటికీ అది అలా గౌరవంగా మారిపోయింది.
అంటే ఇప్పటికి అంటే ఏదైనా సినిమాల గురించి మాట్లాడుతూ ఉంటారా జనరల్ గా? లేదండి, నేను నా వర్క్ గురించి ఎవరితో షేర్ చేయను. మా డాడీకి అంటే ఏ ప్రాజెక్ట్ చేస్తున్నా అంటే ఈ ప్రాజెక్ట్ చేస్తున్నా సో అండ్ సో అని అంటారు, కానీ ఎక్కువ మూవీ గురించి డిస్కషన్స్ పెట్టాను యాక్చువల్లీ. సో అంటే ఒక బాండింగ్ అండి, ఎక్కువ మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు, తక్కువ షేర్ చేసుకుంటాం, బట్ వీ అండర్స్టాండ్ ఈచ్ అదర్. సో నేను అమ్మ దగ్గర ఎక్కువ ఫ్రీగా ఉంటాను, బట్ నాన్న దగ్గర అంత ఫ్రీగా ఉండలేను కొంచెం. చిన్నప్పటి నుంచి ఆ భయం అలా ఉండిపోయింది కొంచెం. మీరు చెప్తుంటే క్రేజీగా ఉంది. క్రేజీగా కాదండి, నిజంగా. ఓకే. అండ్ శ్వేత గారు, సో జనరల్లీ మీకు ఏ జోనర్ మూవీస్ ని ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటారు? I like Pakka entertainment movie, like which has a lot of masala, drama, Commercial? action, Commercial. romance, yeah, commercial movies. ఏంటి యాక్షన్, మీరు ఫైట్ కూడా? Like I like to watch ఓకే. action movies. Yeah, It feels good, right? It feels good. When you are a heroine and someone is Fighting for for you, yeah, it is such a good feeling actually. అయితే నెక్స్ట్ సినిమాలో హీరోయిన్ మిమ్మల్ని కొట్టారా ఎవరు? అలా కదండి, అమ్మాయి కోసం ఫైట్ చేసి తను ఎంజాయ్ చేస్తాను. ఈ సినిమాలో కొట్టిందండి, ఒక సీన్ ఉంటుంది. Yeah, we do that basketball. Not that thing. So you slap me, right? Oh, ఎన్ని that. takes తీసుకున్నారు? Sorry, what? How I many mean, takes did you take for the slapping thing? For the slapping thing. ఒక Dinesh, do you remember? four Four or Four, five five. actually. అంటే తను కొట్టట్లేదు ఫస్ట్, పర్లేదు ఆ ఫీల్ రావాలని చెప్పి నేనే అడిగి కొట్టేసి. He was like, it's okay, just be free. అడిగి మరి కొట్టించుకున్న దినేష్. సీన్ ఇంపార్టెంట్. మా తమ్నేల్స్ రౌండ్. అంటే అది ఎక్కడో కింద పెడతాం అన్నట్టు, కనపడిన లక్షలు పెడతాం సీన్ కోసం. అవునవును, ఓన్లీ పైన మాత్రం కనిపించేది. ఆ సినిమాలో ఏం జరిగిందో తెలుసా? హీరోయిన్ కొట్టింది, కొట్టేసి హీరోని చెంపదెబ్బ కొట్టిన హీరోయిన్. మీకు తమ్నేల్స్ కూడా వచ్చేసాయండి. చూసి అలవాటు అయిపోయింది. ఓకే. తర్వాత కింద సీన్ లో చిన్నగా పెడతారు. బట్ హుషారుకి అండ్ దీనికి కొంచెం మీరు తమ్నేల్స్ చూసినప్పుడు ఆక్వర్డ్ గా ఫీల్ అయిన తమ్నేల్ ఏదైనా ఉందా ఇప్పటికీ గుర్తున్నది? ఆక్వర్డ్ కాదండి, ఆక్వర్డ్ గా అసలు ఒక తమ్నేల్ చూశాను ఆఫ్టర్ ప్లేబ్యాక్ పబ్లిక్ రెస్పాన్స్ అని చెప్పి. సో జనాలు హౌ దే ఫెల్ట్ థియేటర్ నుంచి బయటకు వచ్చాడు, ఒక చిన్న వీడియో ఉంది. సో నా ఫ్రెండ్ పంపించాడు నాకు ఇది. ఆ తమ్నేల్ చూడంగానే భయ్యా ఏం మాట్లాడుతున్నావు భయ్యా, కొంచెం నా సెన్స్ లో ఉన్నావు, లేకపోతే ఈ హీరో క్రేజ్ చూస్తే, దినేష్ తేజ్ క్రేజ్ చూస్తే ప్రభాస్ ఫ్యాన్స్ కి మతిపోతుంది, ఆయన కంటే ఎక్కువ క్రేజ్ ఉందన్న. భయ్యా ఏం మాట్లాడుతున్నావు భయ్యా, కొంచెం అన్న సెన్స్ ఉందా? లిటరల్లీ దిస్ ఇస్ మై సెకండ్ మూవీ, మీరు ఏంటి ప్రభాస్ గారితో కంపేర్ చేయడం అంటే నాకు కోపం వచ్చింది యాక్చువల్లీ. అంటే ఫన్నీగా అనిపించింది అండ్ చిరాగ్గా కూడా అనిపించింది అట్ సేమ్ టైం. ఓకే సార్, అది ఇంకెప్పటికి మర్చిపోరేమో లైఫ్? అసలు లైఫ్ లో మర్చిపోలేను. ఎలా యాక్సెప్ట్ చేయడం అంటే కూడా ఐ కాంట్ యాక్సెప్ట్, అది ఇంకెలా యాక్సెప్ట్ చేయగలుగుతాం? జనరల్ గానే తమిళ అంటే కొంచెం అటు ఇటుగా మరి ఇంత డిఫరెన్స్ ఉంటుందని ఎప్పుడు అనుకోలేదు. నేనే అంత చాలా నవ్వుకున్నాను. ఓకే. అండ్ శ్వేత గారు, సో యాక్టింగ్ వైజ్ మనం ప్రతి సినిమాకి సమ్వాట్ ఇంకా ఏదైనా చేంజ్ చేద్దామా, ఏదైనా మార్చుకుందామా అనేది ప్రతి ఒక్కరికి అనిపిస్తూ ఉంటుంది. సో మీరు చాలా సార్లు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసి ఇది చేంజ్ చేసుకుందాం అని అనిపించి? I feel I first of all feel the language. Actually, I'm trying to learn the language because once you're fluent with the language, the emotion will flow with the words coming out of you. So I feel if that sinks, and that will be pretty much, and then you can sink into any character because you can emote well. So yeah. Okay. And if one day back ki vellali shoot time ki ante, so ఏ డే ప్రిఫర్ చేస్తారు? మెరిసే షూట్? ఆల్వేస్ అండి, just miss working actually. Actually, I'll tell you, we miss working with each other, as in our directors are Pawan, Dinesh and I. Like, I would want to work with them again because we've really had a very good understanding while working. It's not about fun, but it's about good understanding while working and good work ethics also. And everybody was very professional and they had clarity about what everybody was doing. So, and we would rehearse scenes before even coming in front of the camera and doing the take. So it was quite a nice process. కానీ ఈ విషయాలు రియల్ హార్టెడ్ గా చాలా తక్కువ వింటుంటాం అనమాట ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత. అంటే ఎవరి టెన్షన్స్ వల్ల, బిహేవియర్స్ వల్ల, దట్ డజంట్ మీన్ రాంగ్, ఎవరు కావాలని చేయరు కానీ, బట్ ఒక డైరెక్టర్ కి, హీరోకి, హీరోయిన్ కి ఈ ముగ్గురిది ఒక్కటే లెవెల్ ఆఫ్ బాండింగ్ ఉండడం అనేది ప్రాజెక్ట్ మొత్తం అయిపోయిన తర్వాత కష్టం. మధ్యలో జరిగే కేసెస్ వల్ల, సిచ్యువేషన్స్ వల్ల. ఆ విషయంలో ఐఎమ్ సో హ్యాపీ ఏంటంటే నా 3 మూవీ టీమ్స్ కూడా అలాగే ఉన్నారు యాక్చువల్లీ. అంటే ఫస్ట్ మూవీ, సెకండ్ హుషారు, ప్లేబ్యాక్ అండ్ ఇది. అంటే ఐ స్టిల్ హ్యావ్ దట్ బాండింగ్ విత్ దెమ్. ఐ కెన్ షేర్ లిటరలీ ఎనీథింగ్. సో వర్క్ విషయం గురించి అయినా కానీ, పర్సనల్ విషయం కానీ, దే ఆర్ దేర్. ఐ ఫీల్ సో హ్యాపీ ఫర్ దట్ యాక్చువల్లీ.
fortunate as well. ఓకే, సో ఇంకా చెప్పలేదు వన్ డే ఏ రోజు వెళ్తారో చెప్పలేదు. One day చాలా ఉన్నాయి. Actually, there are many Many. such Okay, for scenes. your sake, I'll say one thing. Where Vanilla starts falling for Sidhu, right? So that one day Yeah. we had this montages and all. So, And especially when they're trying to put the office together, and we Yeah, all as a exactly. team are like, Okarozu. it's in a song actually. The second song, I think it's the second song, right? Pade Pade. Pade Pade. Pade Pade. It's come out so beautifully, the visualization, and also had fun everybody as well, feeling. because we And didn't that feel- particular song, we actually had fun while shooting that. So we'll go back to that. Yeah, we go back to that day. ఓకే, సెట్లో మీ ఇద్దరిలో కొంచెం క్రేజియస్ట్ మోర్ ఫన్నీయెస్ట్ ఫెలో ఎవరు? I'll take that credit. ఓకే, మీ ఇద్దరిలో మెచ్యూరిటీ ఎక్కువ ఉంది ఎవరికి అంటే ఏం చెప్తారు? తనకని చెప్తాను. She has more maturity. ఓకే, సో ఏ రీజన్ వల్ల అలా అనిపించింది? She's independent. అంటే the way how she handle things చాలా మెచ్యూర్డ్గా అనిపిస్తుంది. బట్ నాకు ఇంకా అంత రాలేదండి. మనం ఎప్పుడు అల్లరిగా అటు ఇటు సరదాగా ఉంటాం కదా. బట్ షీఈస్ కంపోజ్డ్ యాక్చువల్లీ. ఆ విషయంలో షీఈస్ గుడ్. ఓకే, మీ ఇద్దరిలో ఎక్కువ ఫుడీ పర్సన్? Both of us. We love ఎలా food. ఉన్నారు? Both of us. షీ వర్క్స్ అవుట్ అలాట్. అదే చెప్తాను కదా, షీఈస్ వెరీ కంపోజ్డ్. నా దగ్గరికి వస్తే మనం అలా కాదు. ఓకే, అండ్ స్లీపీ పర్సన్ అంటే షార్ట్ గ్యాప్ దొరికితే చాలా ఒక నాప్ వేద్దాం. We both are told by a director to take nap every after shot. You know, after one shot, then we'll be like, probably once we do a scene complete, and then you're like, if you have time between shots, please go take nap for 5 minutes, 2 minutes, you know, to look fresh on the camera. You So, take that, right? I love taking naps. Like, it makes me look fresh in front of camera, so why not? I can't sleep on the sets. అంటే ఎవ్రీ టైమ్ అటర్నల్ రష్ అంటారు కదా, ఇట్ కీప్స్ ఆన్ హిట్టింగ్ మీ. He's rather sitting and having juice, coconut water. That is what I observe. And maybe having a conversation with someone. Someone, yeah, intelligent conversation, no time pass conversation. Like, okay, like this, very keen on knowing. కన్వర్సేషన్ అంటేనే నేను shock. Intelligent conversation as in very productive. He would not waste time on topics that have no use in life. So they'd be like, he's enjoying the process of, you know, the movie making also. Not only his part, but he's keen to know how other things are functioning in the sets. So yeah. జనరల్ గా సినిమా జరుగుతుంటది, షూట్ లో మిగతా విషయాలు టెక్నికల్ థింగ్స్ వాళ్ళతో అలా మాట్లాడుతూ జస్ట్ కీప్ ఆన్ ఆస్కింగ్ అనమాట. సో ఈ ఎక్విప్మెంట్ ఏంటండి, ఇది ఏంటండి, అలాంటి కన్వర్సేషన్స్. Okay. సో మీ ఇద్దరిలో మ్యూజిక్ లవ్? We have similar taste actually. Yeah, we have music. similar taste, but I am more towards music and he's more towards dancing. Yeah. Yeah. డాన్స్ చేస్తున్నప్పుడు ఓకే, సో మీరు ఆల్రెడీ ఫిట్ గా ఉన్నారు కాబట్టి. లేదండి, ఇంకా ఛాన్స్ రాలేదు ఆన్ స్క్రీన్ మీద డాన్స్ చేయడానికి. సో ఐమ్ జస్ట్ లుకింగ్ ఫార్వర్డ్. ఓకే, అండ్ ప్లేబ్యాక్ సినిమా తర్వాత చాలా చాలా మంచి కామెంట్స్ వచ్చాయి. బట్ మీరు ఎక్స్పెక్ట్ చేయని ఒక అన్ఎక్స్పెక్టెడ్ కాంప్లిమెంట్ ఫ్రమ్ అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ ఏంటి? చాలా మంది చెప్పారు. అండ్ సుకుమార్ గారు వాజ్ మై కాన్స్టెంట్ సపోర్ట్ అండి. ఆయన హరి గారు ఎప్పుడు చెప్తుంటారు అనమాట, ఆయన ప్లేబ్యాక్ డైరెక్టర్. ఆయన ఎప్పుడు చెప్తుంటారు, మీట్ ఆయన ప్రైజ్ చేయడం నాకు అంటే ప్రైజ్ ఎలా తీసుకోవాలో నాకు తెలియదు, కాంప్లిమెంట్స్ ఎలా తీసుకోవాలో తెలియదు. వెనెవర్ ఐ ఫేస్ సుకుమార్ గారు అండ్ హరి గారు ఏమైనా చెప్పా కూడా పాజిటివ్గా, ఐ డోంట్ నో హౌ టు రియాక్ట్ అండి. అంటే అన్ఎక్స్పెక్టెడ్ పర్సన్ కదా, వాళ్ళు ఎక్స్పెక్టెడే. బట్ నేను చాలా మంచి కాంప్లిమెంట్ అనిపించింది ఏంటంటే, జనరల్గా నేను ఎమోషనల్ సీన్స్లో యూ కాంట్ టేక్ దట్ అన్నట్టు చెప్తారనమాట, ఎమోషనల్స్ ఇంకా వర్క్ చేయాలి అని. బట్ ప్లేబ్యాక్ విషయానికి వస్తే బిఫోర్ ఇంటర్వెల్ సీన్ దే ఫెల్ట్ దట్ అండ్ అంటే దే హ్యాడ్ టీయర్స్ ఇన్ ఐస్, బాగా చేసాం అని చెప్పాను. ఇది కామన్ కాంప్లిమెంట్ అన్నాను. ఐ ఫెల్ సో హ్యాపీ లిజనింగ్ దట్. దట్స్ ద బెస్ట్ కాంప్లిమెంట్ అనిపించింది. ఓకే, అండ్ ఎనీవేస్ 6th మెరిసే మెరిసే థియేటర్స్లోకి వస్తుంది. సో ఆ సినిమా మంచి హిట్ అయ్యి ఇంకా మంచి పేరు తీసుకొచ్చి నెక్స్ట్ ఇంకా ఇయర్కి ఒక 7-8 సినిమాస్ చేశారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు చాలా హ్యాపీగా ఉంది. మా టీఎఫ్పిసి తరఫు నుంచి వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. Thank you. Hey everyone, name is Dinesh Tej. Please do subscribe to TFPC channel. Hi, my name is Shweta Avasthi and please subscribe to TFPC channel.